ఓకే. కార్తీక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కార్తీక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కార్తీక్ గారు, సో ఇక మిగిలింది 11 మందే. గణపతి కీలకమైనటువంటి అగ్రనేత. సో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇక రాజకీయ జీవితాన్ని ఎంచుకుంటున్నారు, జనజీవనంలో కలిసిపోయారు. మార్చి 31కి ఆపరేషన్ ఖగార్ ముగిసిపోయే లోపు మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలనుకున్నారు. దేశం కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు బీజేపీ వ్యూహం ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే వీళ్ళు రాజకీయ అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. మల్లోజుల అంటే కొన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొంత సోషల్ మీడియాలో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. మల్లోజులకు బీజేపీ రాజ్యసభ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆయన్ను రాజకీయంగా బీజేపీ కొంత ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టు ఈ ఆపరేషన్ కగారు వెనకాల కొంత సక్సెస్ అవ్వడానికి మల్లోజులు లొంగిపోయిన తర్వాతనే మావోయిస్టులు పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోయింది. మావోయిస్టుల పూర్తిగా కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి, లేదంటే ఎన్కౌంటర్లు తీవ్రతరమైనవి. మన హిడ్మా ఎన్కౌంటరే చూడవచ్చు ఎంత తీవ్రతరంగా జరిగిందో. సో అట్లాంటి కీలక నేతలు కనుమరుగవుతున్నారు, లేదంటే రాజకీయాల్లోకి వస్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ పొలిటికల్ ఎంట్రీస్ని? సో ఇప్పుడు ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ప్రజా నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు, వీళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు భవిష్యత్తులో? రైట్ డెసిషన్ ఎప్పుడైనా రైట్ టైంలో ఉండాలి. డెసిషన్ రైటే. ఎప్పుడైనా ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించి, ప్రజల్ని ఒప్పించి, ప్రజలకు వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పుకొని, ప్రజలతో ఓటేపించుకొని, చట్టసభల్లో ఉండి ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటం, ప్రజలకు సర్వీస్ చేయటం, ప్రజల ద్వారా సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని సాధించుకోవటం అనేది ఉండాల్సిన పద్ధతి. కానీ వాళ్ళు అలా లేకుండా, ప్రజలతో సంబంధం లేకుండా ఒక 10 మంది తుపాకులు పట్టుకొని సోషలిజాన్ని సాధిస్తాం, మేము కమ్యూనిజాన్ని సాధిస్తాం, ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అది సాధ్యమయ్యే పని కాదు అనేది రియాలిటీ. సాధ్యం కాని పని కోసం వాళ్ళు ఫైట్ చేశారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ రైట్ టైంలో తీసుకున్నారు, రాంగ్ టైంలో తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయింది. రాజకీయాలంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఎమ్మెల్యే కావాలంటే 25 కోట్లు పెట్టాలి, ఎంపీ కావాలంటే కనీసం ఒక 50 కోట్లు పెట్టాలి అనుకునే పరిస్థితులు. మీరు రాజ్యసభ అన్నారు, ఒక మల్లోజులకి ఇస్తే ఇవ్వచ్చు కాదు. ఎందుకంటే మావోయిస్టులు లొంగిపోతే రాజకీయ అవకాశాలు ఉన్నాయని చూపించడం కోసం ఆయన ఒక్కడికి ఈసారికి ఇస్తే ఇవ్వచ్చు కాదు. కానీ రాజ్యసభలో మోస్ట్లీ ఎవరున్నారు? 90% కార్పొరేట్ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. పెద్దల సభలో పెద్దలు అంటే డబ్బులున్న వాళ్ళు అనుకునే పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాజకీయం మాత్రమే రాజకీయం చేస్తున్న ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు వచ్చేసి నీతులు చెప్పిందే వినగలిగే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? ఓటేసే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? రియాలిటీలో మాట్లాడుకున్నప్పుడు పరిస్థితులు అలా లేవు. గాంధీ గారు వచ్చి ఓటు అడిగినా, పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చి ఓటు అడిగినా ఓటేసే పరిస్థితులు లేవు. వాళ్ళు మంచోటే అంటారు, వాళ్ళు గొప్పోటే అంటారు, కానీ ఓటేసే పార్టీకి మాత్రం డబ్బు మద్యం తీసుకుని ఓటేసే పరిస్థితులు ఉన్న రాజకీయాలు. ఎన్నికల్లో సీటు కావాలంటే ఎంత ఖర్చు పెట్టుకుంటావు అని అడిగి సీటు ఇస్తున్న పరిస్థితి రాజకీయ పార్టీది కదా. సో ఆ పరిస్థితులు రాజకీయాలు ఉన్నప్పుడు ఈ రాజకీయాల్లో వాళ్ళు మనుగడ కొనసాగించగలంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. 90s లో కనుక మీరు డిసిషన్ తీసుకుని ఉంటే, 90s లో మావోయిస్టులు అంటే మీరు అన్నట్టు అడవిలో అన్నలు అని అన్నలు అని ప్రతి ఒక్కరు కూడా మావోయిస్టులను అన్న అని పిలుచుకునే పరిస్థితి. ఎవరు కూడా డిజోన్ చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో. మావోయిస్టులు ఓన్ చేసుకున్నారు. మనకాడు కూడా మీకు తెలియని చరిత్ర కాదు శ్రీకాంత్ అన్న. కరీంనగర్ జయశ్రీ యాత్ర, శ్రీకాకుళం పోరాటం అంటారు కదా. సో పెద్ద ఎత్తున మావోయిస్టులకి సానుభూతి ఉండేది, మద్దతు ఉండేది. ఆ రోజు గద్దరు పాట పాడితే ఒక ఉత్సాహం వచ్చేది. వరవరరావు కానీ లేదో హరగోపాల్ గారు కానీ మావోయిస్టులకి కొంత సానుభూతి పట్టుగా ఉన్న బయట ఉన్న వాళ్ళకి కూడా చాలా మద్దతు ఉండేది. సో ఆ రోజుల్లో కనుక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో మార్పు చూపించగలుగుంటే బాగుండేది. కానీ ఆ టైంలోనేమో అడవుల్లోనే ఉంటాం, మేము పోరాటం చేస్తాం, ఏదో సాధిస్తాం అని వాళ్ళు అక్కడ ఉన్నారు.